హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళైతే గనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని మల్ కాటన్ పార్సల్ తీసుకొచ్చేసాము మీషో నుంచి షేర్ చేయడానికి. లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులోంచి ఏది నచ్చినా మీరు హ్యాపీగా అయితే గనుక షాపింగ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను కట్టుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ సాఫ్ట్ టిష్యూ లైక్ కాటన్ టిష్యూ లాగా కూడా చెప్పొచ్చు యాక్చువల్లీ. చాలా మౌల్డ్‌గా ఉంటాయని. ఇట్లా మనకైతే గనుక చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తోని చాలా అంటే చాలా చక్కగా వస్తున్నాయి. దీనిలో ఇంతకుముందు నేను ఆరెంజ్ ఇచ్చానండి. ఆరెంజ్ ప్రెజెంట్ సెల్లర్ దగ్గర స్టాక్ అవుట్. ఈ సారీస్ ఒక్కటే సెల్లర్ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందంటుంటే. నా సారీ లింక్ కూడా నేను మీకు ఈరోజు చూపించేటువంటి సారీస్‌తో పాటు ప్రొవైడ్ చేస్తానండి. సారీ మాత్రం చాలా హాయిగా, చాలా కంఫర్ట్‌గా మీరు ఎట్లా అంటే అట్లా చెప్తే కూర్చొని చక్కగా ఉంటది. కుర్చీలు కూడా చాలా బాగా వచ్చాయి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇట్లా కాంతా వర్క్ అయితే గనుక బార్డర్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఒక న్యూ కలర్ కూడానండి. సెటిల్డ్ కలర్. సో పేస్టల్స్ కి అటు డార్క్ కి కూడా కొంచెం మిడిల్ గా ఉంటది. కొంచెం గోల్డ్ షైన్ కూడా ఉంటది. అండ్ వేసుకుంటే కూడా చాలా క్లాస్ గా ఉంటదండి. మీరు ఎవ్వరు కట్టుకున్నా కానీ పక్కా ఇదొక యూనిక్ సారీ అనేది చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది నా సారీ డీటెయిల్స్ అనమాట. నేను జస్ట్ ఇందులో ఇంకా రకరకాల థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసేసాను. బట్ దీనికొచ్చిన సెల్ఫ్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా అందంగా ఉంటదండి చీర. తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఇట్లా ఆల్రెడీ చూపించానండి ఇది ఓపెన్ చేసి. ఇదైతే కనుక పళ్ళు ఇట్లా టజల్స్ వర్క్ అంతా కూడా వచ్చేసి చాలా చక్కగా వచ్చింది. ఇదంతా కూడా మనకి వర్క్ అయితే కనుక వచ్చింది. ఇది నా సారీ డీటెయిల్స్. చక్కగా హాయిగా వేసుకోవచ్చండి. దేనికైనా బాగుంటది. అండ్ ఇంకా ఇవాళైతే గనుక మల్ కాటన్ బేస్డ్ అని చెప్పాను కదా! ఒక్కొక్కటిగా అయితే గనుక షేర్ చేస్తాను. కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే గనుక మల్ కాటన్ సారీ. ప్రెజెంట్ అయితే గనుక వన్ ఆఫ్ ద ట్రెండింగ్ సారీ అన్నమాట. బార్డర్ అంతా కూడా ఇట్లా మనకి చూపిస్తాను. ఈక్వల్ బార్డర్ 2 సైడ్‌లలో మిడిల్ మిడిల్ పార్ట్. ఇది 2 కలిపి ఇట్లా మనకైతే వచ్చింది. ఫోల్డింగ్‌కి నేను ఇది బార్డర్ కింద అనుకున్నా. ఇది మిడిల్ పార్ట్ అన్నమాట. బోత్ సైడ్ అయితే గనుక ఇవి ఈక్వల్ బార్డర్స్ బ్లాక్ వస్తాయి. ఓకే. ఇదైతే గనుక మనం చూసుకున్నట్లయితే ఓపెన్ చేసేద్దాము. పళ్ళు విత్ టాజెల్స్ సెట్స్ పార్ట్ అన్నమాట. ఇది గూడానండి ఎన్నో రకాల బ్లౌజెస్‌కి కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ లెంత్ కూడా చాలా చాలా చక్కగా అయితే గనుక వచ్చింది. నేను తప్పకుండా ఇది కూడా వేసుకొని కట్టుకొని నేను మీకు డెఫినిట్‌గా షేర్ చేస్తాను. ఇప్పుడైతే గనుక మనం ఇప్పుడు పళ్ళు సైడ్ నుంచి సారీ అయితే గనుక చూడబోతున్నాం. బ్లాక్ ఫ్లవర్స్‌కి ఖచ్చితంగా బావుంటుందండి. కంప్లీట్ మై కాటన్ బేస్డ్. ఇప్పుడు నేను వేసుకున్న సారీ కూడా ఇది మ్యాచ్ అవుతదండి. అంత చక్కగా అయితే గనుక ఎందుకు అంటే దీంట్లో ఒక 7, 8 కలర్స్ లాగా కనపడుతున్నాయి కదా! ఏ కలర్‌కైనా గానీ ఇది మనకి సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కట్టుకుంటే ఇది ఇంకా లుక్ చాలా హైలైట్ అవుతదండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే సేల్ చేసే వాళ్ళందరి పేజెస్‌లో కూడా కనపడుతున్నాయి. సో, నాకు ఇది మీషోలో కూడా వచ్చేసింది అండ్ ట్రెండింగ్ అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇంకా ఓవరాల్‌గా మనకైతే గనుక బాడీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇవేంటంటే కంటిన్యూ మనకైతే గనుక రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయండి. మల్టీ బ్లౌజెస్‌తో కూడా వేసేసుకోవచ్చు. లేదంటే గనుక మీరు కొంచెం చెప్పి డిజైన్ బట్టి అయితే గనుక పెట్టి కుట్టించుకుంటే బావుంటుంది. లైక్ హ్యాండ్స్‌కి ఏదొస్తే బావుంటుంది. ఫ్రంట్ ఏదొస్తే బావుంటుంది. సో, ఈ లైన్స్‌లో మీరు ఇలా ఏమైనా లైన్స్ లాగా పెట్టించుకోవాలనుకుంటున్నారా? సో, అది కంప్లీట్‌గా డిపెండ్స్ డిజైన్‌ని మీ చాయిస్‌తో పెట్టుకుంటే బ్లౌజ్‌తోని మంచి లుక్ అయితే గనుక సారీని చక్కగా అయితే గనుక హైలైట్ చేసుకోవచ్చు. ఇది ఈ సారీ యొక్క డీటెయిలింగ్ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్‌తో సారీ ఎండ్ అవుతుంది. అన్నీ బాగున్నాయండి వాళ్ళ కలెక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే. నెక్స్ట్ అయితే గనుక ఇది ఇంకొక మల్ కాటన్ సారీ. ఇది కూడా విత్ టాజిల్స్ అయితే గనుక చాలా చక్కగా వచ్చింది. ఇది పెద్ద చెక్స్ ప్యాటర్న్ అండి. రీసెంట్‌గా నేను ఒక సన్న ప్యాటర్న్ చెక్స్ లాగా ఇచ్చేసాను. అది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన హైలైట్ అవుతూ వచ్చింది. ఇదేంటంటే కొంచెం లైట్ కలర్స్ లాంటి చెక్స్ ప్యాటర్న్‌తో అయితే గనుక కలుస్తూ మనకి ఈ సారీ వచ్చిందని చెప్పొచ్చు. ఇది కూడా మనకైతే గనుక బ్లౌజ్ అంతా కూడా ఇట్లా రన్నింగ్ లోనే ఉంటుంది. ఇలా. ఇదే రన్నింగ్‌లో కంటిన్యూషన్ బ్లౌజ్ మీద అనుకోండి మీరు. ఇలా వస్తుందని. ఇక్కడ నుంచి సారీ కంటిన్యూ అయితే గనుక అవుతది. ఇదేంటంటే కొంచెం హ్యాండ్లూమ్ కాటన్స్ లాంటి కాటన్ ఉంటది కదా! ఎగ్జాక్ట్ అట్లా ఉంటదనమాట. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జాలీగా. అంటే ఇట్లా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అయితే గనుక తీసుకున్నారండి. సో, కంటిన్యూషన్ అయితే గనుక సారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసేస్తుంది. సో, మీరు చూడండి నచ్చింది అనుకుంటే గనుక హ్యాపీగా అయితే గనుక తీసేసుకోండి. సారీ లెంత్ పెద్దగా వచ్చింది. అంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈ సారీ అయితే గనుక అట్టే పెట్టేసేసుకోండి. అట్టే పెట్టేసేసుకొని మీరైతే గనుక సారీలో కుచ్చులు అయితే గనుక ఎక్కువ వస్తాయి. మీరు అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే గనుక సారీకి పళ్ళుతోని మనకి ఎండ్ అవుతుందన్నమాట. ఇలా అవుతుంది. సో, పేస్టల్ కలర్ కాంబినేషన్ పైన ఇదొక డిజైన్‌తో అయితే గనుక మనకి హ్యాండ్లూమ్ కాటన్ ఫీల్‌తో వచ్చేటటువంటి ఒక చక్కని చీర. ఆక్సిడైజ్ జ్యువెలరీ దీనికి చాలా అందంగా అయితే గనుక ఉంటాయి. లైక్ బ్యాంగిల్స్, లైక్ నెక్ సెట్స్ లాంటివన్నీ గూడా. అలా కూడా మీరు ట్రై చేయొచ్చండి.
సో క్లోజప్ లుక్ లో కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది. కొంచెం జాలి ఉంటది, ఇలాగా నేను కొంచెం ట్రాన్స్పరెంట్ గా మనకి కనపడుతున్నాయి అనమాట. అలాగా ఇది అలా అలా కాదండి, కొంచెం థిక్నెస్ ఉంటుంది. అలా మీరు చూసి తీసుకోండి. మీకు ఇన్ని రకాల వెరైటీస్ షేర్ చేస్తూనే ఉంటాను కదా కాటన్స్ లో కూడా, మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఇది ఈ సారీలో అయితే కనుక నేను ఇంతకు ముందు కూడా ఒక పేస్లీ కలర్ తీసుకుని చూపించాను ఫ్లిప్కార్ట్ నుంచి ఉన్నప్పుడు. రష్మిక మందన మ్యామ్ తన వెడ్డింగ్ టైమ్ లో కట్టుకున్నటువంటి వన్ ఆఫ్ ద సారీ. అప్పటి నుంచి కూడా ఈ కాటన్ సారీస్ బాగా అంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవేంటంటే పళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా హ్యాండ్ తోనే కుట్టినవండి. ఇక్కడ ఈ చెంకి లాగా ఏవైతే వచ్చాయో లైక్ అద్దాలాగా, అద్దాలు కావు ఇవి యాక్చువల్లీ చెంకి, చూడటానికి దాని ఉంది. ఇవైతే కనుక మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కొంచెం హెవీగానే ఉంది, వెయిట్ ఉంది, లిటిల్ బిట్ రన్నింగ్ లోనే బ్లౌజ్ ఉంది. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా పళ్ళు కాబట్టి కాస్త దగ్గరగా అయితే కనుక మనకి సీక్వెన్స్ అనేది వేశారు. సో సారీ ఓవరాల్ కూడా ఒకసారి చూపిస్తానండి. మీకు కనుక నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా చూడండి. సో అయితే కనుక మనకి పళ్ళు విత్ కాజల్స్ నుంచి అయితే కనుక సారీ మనం చూడబోతున్నాము. ఓవరాల్ గా సారీ అయితే కనుక మనకి కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. అండ్ ఆ సీక్వెన్స్ పార్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ వరకు వచ్చింది కదండి, ఇక్కడ నుంచి అంటే కుచ్చుల పాయింట్ నుండి అయితే కనుక మనకి సారీ వచ్చేసి ప్లెయిన్ గా వస్తుంది అనమాట. మీకు కావాలంటే అలాంటి ప్యాటర్న్ తీసుకుని కూడా దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు అండి. సారీ అంతా కూడా మీరైతే కనుక స్టైల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి వచ్చేసి సారీ ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ లో ఎన్నో రకాల బ్లౌజ్ లైక్ వైట్ అంటే లైక్ బ్లాక్, సేమ్ సెల్ఫ్ కలర్ కాంట్రాస్ట్ లో ఇంకేదైనా ఇవ్వాలనుకున్నా కానీ బాగుంటాయండి. కట్టుకున్నప్పుడు కూడా ఇట్లాంటి చాలా నిండుగా అనిపిస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా మీ స్టైల్ వైజ్ కస్టమైజ్డ్ లో ఫ్రాక్ లాంటివి అలా చేయించుకోవాలనుకున్నా కానీ కాటన్ మెటీరియల్ లాగా అలా కూడా అయితే కనుక మీరు చక్కగా చేయించుకోవచ్చు వీటితోనే. సో ఇది కూడా చాలా బాగుంటది. అండ్ ఇలాంటి కాంబినేషన్ వాటితో కూడా మీరు చక్కగా అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా సారీ. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. దాన్ని బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. బాగుంది, కలర్ సూపర్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుందండి. తక్కువ రేట్ అయిందే ఆలోచించొద్దు మీరు. బడ్జెట్ లో అయినా కానీ కొన్ని మంచి చీరలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్. పెద్దగా ఉంటుంది సారీ, కుచ్చులు బాగుంటాయి. హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా రికమెండెడ్. నెక్స్ట్ ఈ సారీ నేను రీసెంట్ గా త్రిషాన్ స్టైల్ చేస్తూ చూసానండి, గుర్తుపట్టే ఉంటారు. ఇదేంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ పైన కనుక వచ్చేసింది. పీచ్ ఆ కలర్ పైన, పింక్ కన్నా మేబీ పీచ్ చెప్పడం బెటర్ ఏమో, కానీ కొంచెం అట్లా షేడ్ ఏంటంటే అట్లా అనిపిస్తుందండి. లైక్ పింక్ పీచ్ అండ్ గోల్డ్ మిక్స్ షైన్ పైన అయితే కనుక వచ్చింది కాబట్టి సో పీచ్ పింక్ చెప్పేస్తాను ఇవన్నీ. అయితే కనుక పళ్ళు పార్ట్ విత్ కాజల్స్ నుంచి చూడబోతున్నాము. సైడ్ సో ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి గోల్డ్ బార్డర్ అండి. ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్ నుండి సారీ. ఇది నేను త్రిషా మ్యామ్ కట్టుకున్నప్పుడు స్టైల్ చేస్తే చూసాను అనమాట. అప్పుడు నాకు బాగా అనిపించింది. ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి సారీ ఎలా అయితే మనకి కాటన్ టిష్యూ మాదిరి అయితే కనుక మనకి మౌల్డ్ అయ్యి అలా ఎలా ఉంటుందో మనకి సేమ్ అయితే కనుక ఈ సారీ కూడా అలాగే మంచి లుక్ అయితే కనుక ఉంటుంది. దీంతో కూడా మీరు డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజులతో కూడా వేసుకోవచ్చు అండి. లైక్ పీచ్ పింక్ కల్నేత షేడ్ పైన వచ్చిందని చెప్పొచ్చు. విత్ గోల్డ్ బార్డర్స్తో అయితే కనుక ఇది మనకి హైలైట్ అవుతుంది. కాంట్రాస్ట్ బార్డర్స్తో కూడా బ్లౌజెస్తో కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే కనుక మనకి సారీ నాకు చాలా బాగా అనిపించింది. ఇది కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా వేసుకున్నప్పుడల్లా కూడా డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మల్టీ ఇదైతే కనుక చేసుకోవచ్చు మనం స్టైల్ అనేది. ఇదైతే కనుక బార్డర్ అండి. ఈక్వల్ సైడ్గా అయితే కనుక మనకి ఆ బార్డర్స్ అనేది శారీకి బోత్ సైడ్ వచ్చేసి శారీ కంటిన్యూషన్ విత్ రన్నింగ్ బ్లౌజ్తో అయితే కనుక చాలా చక్కగా అయితే ఇచ్చేసారనమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ చీర కూడా. చక్కగా స్టైల్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ గౌన్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ మీరైతే కనుక ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం అంతా కూడా సారీ విత్ టాజిల్స్తోని మనకి డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ప్యాటర్న్, క్లాత్, డిజైన్ అంతా కూడా మీకు నేను క్లియర్గా చూపించానండి. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే మీ చాయిస్కి మీరు ఇలా కూడా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అయితే కనుక ఇట్లా ఫ్రిల్స్ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చిందండి. సో ఇది కూడా ఒక కాటన్ టైప్ ఆఫ్ చీరని బడ్జెట్లో ఉంటుందని తీసుకున్నాను. ఇదైతే కనుక మనకి పళ్ళు నుంచి వచ్చింది ఈ చీర. ఇదైతే కనుక టాజిల్స్ పాయింట్ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుందన్నమాట. సో శారీ వచ్చేసి టూ సైడ్ కూడా మనకి ఇట్లాగా బార్డర్స్ అనేది వచ్చాయి. వీవింగ్ పార్ట్ ఇట్లా మొత్తం అంతా కూడా ఇట్లా మనకి బూటీ ఇవన్నీ కూడా ఈ విధంగా తీసుకున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఎల్లో పైన ఎవరైనా తీసుకోవాలి లేకపోతే దీంతో కూడా కస్టమైజ్డ్ లాగా చేయించుకోవాలని అనుకుంటే కనుక ఫ్రిల్స్ అవన్నీ ఉన్నాయి కదా అండి, చక్కగా మంచిగా అయితే కనుక మనకు నచ్చినట్టుగా మనం స్టైల్ చేసుకోవచ్చు. ఎల్లో అండ్ రెడ్ కొంచెం డిఫరెంట్గా అనిపించే దీన్ని తీసుకున్నాను అనమాట. విత్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా
మనకి సేమ్ థ్రెడ్ కలర్తో వచ్చేసి ఇలా మనకైతే కనుక బార్డర్ అనేది విత్ ఫ్రిల్తో తీసుకున్నారు. ఇది ఒక సారీ. ఇప్పుడు ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల వెరైటీస్ని నేను మీకు షేర్ చేశాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఫాలో అయితే కనుక ఇలాంటి ఇంకా కూడా మంచి మంచి తీసుకొస్తాను. ఇది బ్లౌజ్. ఇదైతే కనుక సారీ ఓవరాల్గా లుక్. అండ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసేసేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. శారీ పిక్ అయితే కనుక సైడ్లో పెట్టేస్తానండి. శారీ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా హాయిగా కట్టేసుకోవచ్చు. లింక్స్ దాంతోపాటు యాడ్ అయ్యింది చెక్ చేస్తే. బాయ్ బాయ్, హ్యాపీ షాపింగ్.